ముందుగా 5 సార్లు ప్రణవనాదం చెప్తాం. వచ్చినట్టున్నారు కదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరో సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం నిన్నటి క్లాస్లో అంటే లాస్ట్ వీక్ కొన్ని కారణాల వల్ల మనం చెప్పుకోలేకపోయినాము. అంతకుముందు క్లాస్లో మనం మానవుడి దేహం గురించి మొదలు పెట్టాలనుకున్నాం. మానవుడి దేహం గురించి చెప్పాలనుకున్నప్పుడు దాంట్లో 4 రకాలైనటువంటి దేహాలు ఉంటాయని, స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం, మహాకారణదేహం ఉంటాయని, తర్వాత కోశాలు 4 కోశాలు ఉంటాయని, పంచకోశాలు ఉంటాయని, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం ఉంటాయని చెప్పుకొని ఆ తర్వాత మనం షట్చక్రాల గురించి చెప్పుకున్నాం. అంటే ఇవన్నీ కూడా మనకి దేహంలో ఉండేటువంటి షట్చక్రాల గురించి, సహస్రారంతో కలుపుకొని సప్తచక్రాల గురించి మనం క్రిందటి క్లాసులో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం దేహంలో మన దేహం ఎన్ని విధాలుగా ఉంటుంది. ముందుగా స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం, మహాకారణదేహం అని చెప్పుకున్నాం. ముఖ్యంగా 3 రకాలే. ఫస్ట్ 3 అన్నమాట. స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం. తర్వాత ఇంకోటి ఏంటంటే దానికన్నా మంచిది మహాకారణదేహం అని. ఇక స్థూలదేహం. ఈ స్థూలదేహం కిందకు వస్తే స్థూలదేహం అంటే ఏంటి అంటే మనం పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అంటే 10 ఇంద్రియాలు, తర్వాత అంతఃకరణ చతుష్టయాలు, మనస్సు, బుద్ధి, అహంకారంతో కొలుకున్నటువంటి మొత్తం అంతఃకరణ చతుష్టయం. వీటితో కూడినటువంటి ఈ దేహాన్ని మనం స్థూలదేహం అని మనం అంటున్నాం. అంటే ఇవన్నీ కూడా ఎట్లాగంటే ఇంకొక రకంగా చెప్పాలంటే పంచభూతాలతో ఏర్పడి కర్మలు, ఇక్కడ కర్మలు 3 రకాలుగా ఉంటాయి. ఆగామి కర్మని, సంచిత కర్మని, ప్రారంభ కర్మని 3 రకాలుగా ఉంటాయి. అంటే గత జన్మలో చేసుకున్నటువంటి పాపం కానీ, ఈ జన్మలో చేసినటువంటి పాపం అని నేను ఇక్కడ కర్మే అని అంటాను. మంచి కావచ్చు, చెడు కావచ్చు. లాస్ట్ అంటే ఈ కర్మల వల్ల అంటే గత జన్మలో కానీ, అంతకు ముందులో కానీ మనం ఆచరిస్తున్నటువంటి వాటి వల్ల కానీ వచ్చేటువంటి కర్మలతో కూడి తర్వాత ధాతువులు, నవధాతువులు మన శరీరంలో ఉంటాయి. అవి ఏంటాయి అంటే చర్మము, రక్తము, మాంసం, నరాలు,
మేధ, మజ్జు, ఎముక, శుక్ల, వీర్యం వీటన్నిటిని నవధాతువులు అంటారనమాట. ఈ నవధాతువులతో కూడికి తర్వాత షడ్వికారాలు అంటే పుట్టటం, జీవించటం వీటితో కూడుకున్నటువంటి అట్లాంటివన్నీ కూడా 6 రకాలుగా ఉంటాయి. వీటితో కూడినటువంటి ఈ దేహాన్ని మనం స్థూల దేహం అని మనం అంటాం అనమాట. అంటే ఏంటనమాట, మనకి ఇక్కడ జ్ఞానేంద్రియాలు, దశ జ్ఞానేంద్రియాలు, పంచతన్మాత్రలు, అంతఃకరణ చతుష్టాయాలు, తర్వాత జ్ఞాత అంటే ఆ దేహం కలిగి ఉన్నటువంటి వాడు. వీళ్ళందరినీ కలిపి మొత్తం 25 తత్వాలతో కూడుకున్నటువంటి దేహాన్ని మనం స్థూల దేహం అని మనం అనుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ స్థూల దేహాన్ని దీన్ని కలిగి ఉన్నటువంటి వాడిని ఓత అంటారు. కలిగి ఉన్నటువంటి వాడిని ఓత అంటారు. ఓత అనగా ఒక విధంగా చెప్పుకోవాలంటే ఉపాధ్యాయుడు అని అర్థం ఉంటుంది, టీచర్ అని చెప్పుకోవచ్చు, లేదా జ్ఞానం కలిగినటువంటి వాడు అని మనం చెప్పవచ్చు అనమాట. ఓత అనే పదానికి అంటే ఏ జ్ఞానం కలిగి ఉండాలి అంటే, ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో స్థూల దేహాన్ని కలిగి ఉన్నటువంటి ఇవేవైతే మొత్తం పంచేంద్రియాలు, దశ జ్ఞానేంద్రియాలు, దశేంద్రియాలు ఇవన్నీ కూడా మొదలైనటువంటి ఈ నవధాతువులు, షడ్వికారాలు వీటితో కూడుకున్నటువంటి అవి కలిగి ఉండటము, వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండటం వల్ల వాడిని మనం ఎవరైతే కలిగి ఉంటారో ఆ పురుషుణ్ణి మనం ఓత అని మనం అంటాం అనమాట. ఈ ఓత అనేటువంటి పదం ఓత అని మనం అంటాం అనమాట. దానికి సంబంధించిన అంటే అతనే అనమాట టీచర్. అతను ఏం చెప్తే అవన్నీ కూడా అతను అవి వినాలి. యాక్చువల్గా అది అనమాట మీనింగ్ అక్కడ. అంటే అవన్నీ కూడా ఇది శిష్యులు అనమాట. అంటే అసలు ఏం చెప్తే అవన్నీ వినాలి. అంటే దాని మీద ఉన్నటువంటి మనం చెప్పినటువంటి వాటన్నిటి మీద అధికారం కలిగినటువంటి వాడు ఈ ఓత అనమాట. అవన్నీ అతనిలోనే ఇమిడి ఉంటాయన్నమాట. ఇక ఈ దేహం అనేటువంటిది రక్తం, మాంసం, మజ్జ ఇవన్నిటితో కూడుకున్నటువంటి ఉంటుంది కనుక అది ఒక అతి దుగుత్సాకరమైనటువంటిది అనమాట ఈ దేహం. ఇక మనకి ఇల్లు ఎట్లాగైతే కావాలో జీవుడు నివసించడానికి కూడా, జీవాత్మకు కూడా ఒక గూడు ఉండాలి. అంటే ఇల్లు అనేటువంటిది ఉండాలన్నమాట. ఆ ఇల్లే ఇక్కడ ఈ దేహం అన్నమాట. అంటే జీవుడికి ఒక దేహం, ఒక ఆవాసం, నివసించడానికి ఒక ఆవాసం ఉండాలి కాబట్టి ఆ జీవాత్మకు ఉండే ఆవాసమే ఈ దేహం అని మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ జీవుడు తనకు తెలుసో తెలియకో తాను ఇదివరకు చేసుకున్నటువంటి పాపాలు, పుణ్యాలు వాటన్నిటిని కలుపుకున్నటువంటి దాన్ని అన్ని కూడా ఈ దానిలో అనుభవించాల్సి ఉంటుంది అనమాట. అనుభవించాల్సి ఉంటుంది. ఆ కర్మఫలంగా వచ్చేటువంటి బాధలు కానీ, లేకపోతే రోగాలు కానీ ఇవన్నీ కూడా అవన్నీ కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఏ దేహం ఎవరు అనుభవించాలి? ఈ స్థూల దేహం అనుభవించాలి. అంతేకాదు ఇంకోటి ఏంటంటే అవస్థలు, అంటే చతురావస్థలు. అంటే దేహానికి 4 రకాలైనటువంటి అవస్థలు ఉంటాయి. ఒకటి బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యము అనేటువంటి 4 అవస్థలు ఉంటాయి అన్నమాట. బాల్యావస్థ అంటే 5-6 ఏళ్ళ వరకు ఉండేటువంటి, పుట్టినప్పటి నుంచి 5-6 ఏళ్ళ వరకు ఉండేటువంటి ఆ ప్రాయాన్ని బాల్యావస్థ అంటారు. అక్కడి నుంచి దాదాపు ఒక 15 సంవత్సరాలు, 12-15 సంవత్సరాల వరకు ఉండేటువంటి ప్రాయాన్ని యవనావస్థ అంటారు. అక్కడి నుంచి 10-18 ఏళ్ళ వరకు ఉంటుంది. ఆ 18 నుంచి దాదాపు ఒక 50 ఏళ్ళ వరకు అప్రాక్సిమేట్గా వేసుకుందండి, దాన్ని కౌమారం అని. ఆ తర్వాత కాలాన్ని మనం వార్ధక్యం అని అంటారనమాట. ఇవి ఒక్కొక్క రకమైనటువంటి పీరియడ్ని ఒక్కొక్క అవస్థ అంటారు. ఈ అవస్థలు 4 అవస్థలు ఉంటాయి. ఈ ప్రతి జీవికి ఉంటాయి అన్నమాట. అంటే ఆ కర్మానుసారంగా ఆ జీవి ఏ అవస్థలోనైనా కానీ అతను జీవించటం అనేటువంటిది అతని పాప పుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అతని కర్మఫలం ఎంతవరకు ఉంటుందో అంతవరకే జీవనం సాగించాలో అది ఏ అవస్థలో అయినా జరగటానికి అవకాశం ఉంది.
ఈ స్థూల దేహంతో ధర్మము, అధర్మాలు, ధర్మాధర్మాలన్నీ కూడా వర్ణాశ్రమ ధర్మాలని, ఈ బాల్య యవ్వన కౌమార వార్ధక్య దశలకు సంబంధించినటువంటి ఏ పని చేయాలన్నా కూడా అవన్నీ కూడా ఈ శరీరానికే, ఈ శరీరం ద్వారానే, అంటే స్థూల శరీరం ద్వారానే ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం అవకాశం ఉందన్నమాట. ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి అవకాశం అనమాట. అంటే ఈ దేహం ఉపయోగపడుతుంది అనమాట. ఇట్ ఈస్ ఎ టూల్, ఒక పరికరం అనమాట ఇది. ఈ పరికరం ద్వారానే, ఈ దేహము అనేటువంటి పరికరం ద్వారానే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాము. కానీ ఆయన గురించి మనం ఏం చేసిన జపం, తపం, యోగం తర్వాత ఇవన్నీ చేయటానికి మనకి బాడీ సహకరించాలి. అంటే ఈ దేహం మనకి సహకరించాలి. అవన్నిటికీ కూడా ఏ దేహం సహకరించాలి? ముందు స్థూల దేహం సహకరించాలి. ఆ స్థూల దేహం ద్వారానే మనకి జరుగుతుంది అనమాట. అదొక టూల్ అనమాట, ఒక పరికరం లాగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇదేంటంటే ఇంకొకటి ఏంటంటే అజ్ఞానం అనేటువంటిది కూడా, అజ్ఞానాన్ని కలగటానికి అవకాశం ఉండేటువంటిది కూడా ఈ స్థూల దేహానికే సంబంధించినటువంటి అజ్ఞానము. అంటే ఏంటంటే అంటే జ్ఞానానికి వ్యతిరేకం అజ్ఞానం, మనకు తెలిసిందే. అది ఈ జ్ఞానం, ఏ జ్ఞానం? ఇక్కడ మనోజ్ఞ బ్రహ్మజ్ఞానం అనేది తెలుసుకోవాలన్నమాట. పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం. జనరల్గా మనిషి అన్నవాడు, జీవుడు లేకపోతే మనిషి అనుకోండి, ఏదైనా అన్నా అతను ఎందుకు అజ్ఞానుడు అవుతాడు అంటే ఇహపరాలకి. అంటే ఎప్పుడైతే అతను ఇంద్రియ లోలత్వంతో మునిగిపోతాడో, ఇహపర అంటే ఇక్కడ ఉన్నటువంటి శరీరం, అక్కడ ఉన్నటువంటి ఇహలోక వాంఛలకి, ఈ ఇహలోక వాంఛలకి ఎప్పుడైతే అతను లోబడతాడో అప్పుడు ఆ ఇహలోకానికి సంబంధించినటువంటి వాంఛలన్నీ తీరటానికి అతని కాలం అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి అతను కొన్నిసార్లు కామక్రోధ లోభాలకి వాటన్నిటికీ కూడా లోబడిపడడం వల్ల అతనికి వివేకం నశిస్తుంది. వివేకం ఎప్పుడైతే నశించిందో అతను కొన్ని విపరీతంగా ప్రవర్తించడానికి అవకాశం ఉన్నది. తద్వారా అతను వివేకాన్ని కోల్పోతాడు. అతను అజ్ఞానిగా మారుతాడు అన్నమాట. కనుక ఆ అజ్ఞానాన్ని తొలగిపోవాలి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. పరమాత్మకి సంబంధించినటువంటి జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తత్వాన్ని తెలుసుకోవటానికి మనకి ఉపయోగపడేటువంటి పెద్ద పరికరమే ఈ స్థూల దేహం అన్నమాట. ఇక ఎప్పుడు కూడా మనం ఒక పని చేయాలన్నప్పుడు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, తప్పదు. ఇలా మనం ఏ పనైనా కానీ మనం పని చేయాలి అంటే, ఒక పని సక్సెస్ఫుల్గా అంటే విజయవంతంగా పూర్తి చేయాలి అని అనుకుంటే దానికోసం ఒక తపన పడాలన్నమాట. ఎలా చేయాలి? ముందర ఒక ప్రణాళిక వేసుకోవాలి, అంటే ప్లానింగ్ వేసుకోవాలి. ఇలా చేయాలి మనం పని, ఇలా చేయటం వల్ల ఇలా జరుగుతుంది, దానిలో వచ్చేటువంటి లోతుపాట్లు మనం ఎలా ఉంటాయి, ఈ లోతుపాట్లను మనం ఎలా అధిగమించాలి అనేటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా మనం వెళ్ళినట్టయితే ఆ పని ఎప్పుడు కూడా విజయవంతం ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే మనకు ప్రణాళికాబద్ధత ఏంటిది? పరమేశ్వరుని దండం పెట్టుకోవడానికి ప్రణాళిక అనేటువంటిది ఉండాలా అంటే ఉండాలి అంటాను. ఉండాలి. ఏం ప్రణాళిక చేసుకోవాలి? దాంట్లో మనం కొంచెం ఆ దేవునికి సంబంధించినటువంటి, పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకొని, ఆ జ్ఞానంలో మనం ఏమేమి పాటించాలి, ఏమేమి పద్ధతులు పాటించాలి, ఏమేమి నియమాలు పాటించాలి అనేటువంటివి తెలుసుకుంటే అదే పెద్ద ప్రణాళిక అవుతుందన్నమాట. కనుక ముందుగా మనం ఏదైనా చేయాలి అన్నప్పుడు ఒక ధ్యానం చేయాలి. ఆ ధ్యానం లేదా ఒక తపన చేయాలి, ఒక జపం చేయాలి. ఆ జపం చేయాలి అని అన్నప్పుడు మనం ముందుగా దేవుడికి ఆ పరమాత్మకు సంబంధించినటువంటి ఆయన ఎవరు, ఆయన మనం అంటే ఇక్కడ మన పరమాత్మ అంటే ఒక్కడని మనం చూసుకోవద్దు. జనరల్గా ఆలోచించినప్పుడు ఒక దేవుడు అని, భగవంతుడు అని చెప్పుకున్నాం. ఏది భగవంతుడికి సంబంధించింది? శివుడా, విష్ణువా, మనకి ఇష్టదేవం ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిందే ప్రస్తుతానికి మనం వాడుక భాషలో మనం చెప్పుకున్నాం ఇక్కడ. అలా చేసుకున్నప్పుడు ఆ పరమాత్మకు సంబంధించినటువంటి, ఆ దేవునికి సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని తీసుకొని ఆ దేవుడి యొక్క లక్షణాలను మనం
తెలుసుకొని ఆ దేవుడికి ఏది ఏది ఇష్టం, ఏది ఏ దేవునికి సంబంధించినటువంటి విషయాల్ని, ఆయన పద్ధతిని చూసి ఆయనకి తగ్గట్టుగా, ఆ పద్ధతికి తగ్గట్టుగా మనం చేయగలిగితే మనం తొందరగా ఆ మంత్రం గాని, అవి సక్సెస్‌ఫుల్‌గా మనం నెరవేర్చగలుగుతాం. సపోజ్ ఒక ఊరు వెళ్ళాలి మనం. ఒక ఊరు ఒక చోట నుంచి ఇంకొక చోటకెళ్ళాలి. ఎన్నో ఉంటాయి. ప్రయాణ సౌకర్యాలు బోలెడుంటాయి. కానీ ముందుగా బయలుదేరేటప్పుడు మనం ఏమనుకుంటాం, ఆ ఊరికి ఎలాంటి ట్రాన్స్‌పోర్ట్ ఉంది? రవాణా సౌకర్యం ఏమున్నది? బస్సు ఇప్పుడు ఫ్లైట్ ఉందా? లేదు. ట్రైన్ ఉందా? లేదు. కనుక అప్పుడు ఏం చేయాలి? బస్సు ఉంటుందా? బస్సు కూడా లేదా? ఎంతవరకు వెళ్ళాలి బస్సులో? ఎంతవరకు వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళాలి? రిక్షా మీద వెళ్ళాలా? నడిచి వెళ్ళాలా? ఇలాంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక ప్రణాళిక రూపొందించుకుంటే అప్పుడు ఆ ఊరికి మనం చేరటానికి, ఈజీగా చేరటానికి, అంటే తేలిగ్గా చేరుకుంటానికి అవకాశం ఉంటుంది. అలా కాక అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూసుకుందాంలే, ఎట్లా వెళ్ళాలంటే అట్లా వెళ్దాంలే అని అనుకుంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుందనమాట. అలాగే ఈ పరమాత్మకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మనం కొంచెం ధ్యానం చేయాలి అన్నప్పుడు ఆ ధ్యానానికి తగినట్టుగా మన చుట్టూ మన వాతావరణాన్ని, పరిసరాలు గాని, మన దేహాన్ని గాని మనం సమకూర్చుకోవాలనమాట. అలా సమకూర్చుకున్నప్పుడు మాత్రమే ఈజీగా చేయటానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏంటనమాట, ఈ కామ, క్రోధ, మద, లోభాలు అనేటువంటివి గాని, ఇంకా ఇతరమైనటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలు, ఏ విధమైనటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలు లేకుండా మనం ఉండాలనమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా గాని, ఏ పనైనా మనం చేయటానికి సాధ్యపడుతుంది. లేకపోతే అది సాధ్యపడదనమాట. అంటే సాధ్యపడదు ఒకటి, అతి కష్టం మీద చేసుకోవడానికి అవకాశం ఉంటుందనమాట. ఇక తర్వాత ఒక వ్యక్తిలో గనక మనకి ఈ స్థూల శరీరం అనేటువంటిది పూర్వపుణ్య ఫలమానుగానే వచ్చింది. ఆ తర్వాత పంచభూతాలు దీంట్లో ఉన్నాయి గనక పంచీకరణ ద్వారా కూడా ఏర్పడినటువంటి అహంకారం అనేటువంటిది మన శరీరంలో ఉండటం వల్ల, దానివల్ల ఏమవుతుందంటే మనకు భోగభాగ్యాల మీద, లగ్జరీస్ మీద, ఎటువంటి వాటి మీద ఆసక్తి కలగటానికి అవకాశం మనకి అలా అపేక్ష కలగటానికి అవకాశం ఉందన్నమాట. కనుక అహంకారాన్ని మనలో చోటు చేసుకోకుండా మనం అతి జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని సాధ్యమైనంత వరకు అహంకారం లేకుండా నిరహంకారంగా మనం ఏ ఫలాపేక్ష లేకుండా కూడా పరమాత్మని ఆరాధించాలి అని చెప్తారనమాట. ఇక కర్మలు అన్నారు. ఈ కర్మలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మంచి కర్మ ఉండొచ్చు, ఒకటి చెడు కర్మ ఉండొచ్చు. మనం చేసేటువంటి మంచి కర్మల వల్ల, శుభకర్మల వల్ల, మంచి కర్మలు అంటే శుభకర్మలు అన్నమాట. శుభకర్మలు చేయటం వల్ల, శుభకర్మలు అంటే మళ్ళీ భగవంతునికి సంబంధించినటువంటి ఏదో దాన ధర్మాలు చేయటం గానీ, లేకపోతే భగవంతుడికి అర్చన చేయటం గానీ, ఇలాంటి శుభకర్మలు చేయటం వల్ల పుణ్యలోకాన్ని పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్పి, అలాగే చెడు కర్మలు చేయటం వల్ల పాపఫలం వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారన్నమాట. ఆ పాప పుణ్యాలు, ఆ మంచి చెడులు ఆధారంగానే మనకి ఈ జన్మలో ఈ మనం జన్మించటానికి జన్మిస్తాం అన్నమాట. కనుక ఆ కర్మల ఆధారంగానే మనకి ఎలాంటి జన్మ కలుగుతుంది అనేటువంటిది ఆధారపడి ఉంటుందన్నమాట. దీని గురించి ఇదివరకు మనం ఒకసారి చెప్పుకున్నాం మనం. ఒక జన్మ సృష్టిలో చెప్పుకునేటప్పుడు మానవుడు కొన్ని పాపకర్మలు చేసినప్పుడు ఎలాంటి జన్మ ఎత్తుతాడు, పక్షి జన్మ, పురుగు జన్మ, మానవ జన్మ ఎలాంటివి ఎత్తుతాడు అనేటువంటిది కొద్దిగా మనం అక్కడ తెలుసుకున్నాం. అలాగే ఈ స్థూల శరీరం కూడా అక్కడే భాగం కనుక జన్మలో అంటే ఒక దేహం కూడా మనకి ఆ విధంగానే మనకు వస్తుంది అన్నమాట. కనుక ఇక నెక్స్ట్ ఏంటంటే సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం కంటే ముందు ఇంకొకటి ఏంటంటే సూక్ష్మ శరీరం గురించి ముందు తెలుసుకుందాం. ఈ సూక్ష్మ శరీరం అంటే ఈ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణేంద్రియాలు, మనసు, బుద్ధి, అవిద్య, కామం. ఇక్కడ కామం అంటే కోరిక. ఇవన్నీ కలుపుకొని 17 తత్వాలు అనమాట. ఈ 17 తత్వాలతో కూడుకున్నటువంటిదే మనకి ఈ సూక్ష్మ శరీరం అని అంటారు అనమాట.
ఈ సూక్ష్మ శరీరం ద్వారానే మనకు సుఖతకాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి అన్నమాట. దీనిని పొందిన ఈశ్వరుడే హిరణ్య గర్భుడు అని కానీ, బ్రహ్మవేత్త అనేటువంటి అని కానీ, అనుజ్ఞాత అని కానీ మనల్ని పిలువబడుతూ ఉంటాడు అనమాట. ఈ శరీరాన్ని, ఈ సూక్ష్మ శరీరాన్ని మనం లింగ శరీరం అని అంటారన్నమాట. ఇక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, మనసు, బుద్ధి, అవిద్య, కామం, కోరిక, వీటినన్నిటినీ కూడా ఈ 8టిని మనల్ని అష్టపురాలు అని అంటారనమాట. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పురం, అంటే ఒక నగరం లాంటిది అనమాట. కనుక ఆ నగరంలో ఏదైనా జరగచ్చు అనమాట. దీనివల్ల అయినా కానీ మన ఈ అష్టపురాల్లో కలిగినటువంటి డిస్టర్బెన్స్ వల్ల మనలో డిస్టర్బెన్స్ కలుగుతుంది అనమాట. అందుకనే వీటిని అష్టపురాలు అంటారనమాట. ఈ ఒక్కొక్క దాని వల్ల ఎలాంటి జ్ఞానేంద్రియాల వల్ల మనకి కలగచ్చు, అది కర్మేంద్రియాల వల్ల అయినా కలగచ్చు, దేనివల్ల అయినా కానీ కలగచ్చు. కానీ అన్నిటికీ మూల కారణం మాత్రం మనలో కలిగేటువంటి డిస్టర్బెన్స్కి మొట్టమొదటి కారణం మనసు అనమాట. అన్ని మనసు మీదే కేంద్రీకృతమై ఉంటాయి అన్నమాట. ఇక సూక్ష్మ భూతాలతో కూడినటువంటి ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి భూతాలతో ఈ పూర్తి వాసనతో, అంటే ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది పూర్తిగా వాసనలతో కూడుకుంటూ అనమాట. వాసనతో కూడుకుంటాము అనేటువంటిది నాకు అది కావాలి, ఇది కావాలి, అది అని కోరుకుంటాం అనేటువంటిది. కానీ ఇవన్నీ కూడా వాసనలు అనమాట. దాన్నే వాసనలు అని అంటాం. దాంతో కోరుకుంటాం అనమాట. ఈ వాసనలన్నీ కూడా పూర్వజన్మలో చేసినటువంటి కర్మలకు అనుగుణంగానే కలిగేటువంటి అనుభవాలకే ఆ వాసనలే దీనికి కారణమవుతాయి. ఈ కారణాలే వల్లనే మనకి అనుభవాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని తెలుసుకుంటాం అనేటువంటిది జ్ఞానం, తెలుసుకోలేకపోవటము అనేటువంటిది అజ్ఞానం అన్నమాట. ఈ అజ్ఞానం ద్వారా మనకి దానివల్ల ఈ అజ్ఞానంతో ఉండటం వల్ల మనకి ఉన్నమాట కొన్ని తెలుస్తాయి, కొన్ని ఏమో మనకి తెలియవు అనమాట. కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి, కొన్ని తెలియవు అనమాట. ఇక ముఖ్యంగా ఏంటాయి అంటే ఈ ఈ అనుభవాల వల్ల మనకి ఒక్కొక్కసారి ఇవి కలుగుతుంది. ఏంటిది? అజ్ఞానం వల్ల మనకి అహంకారం కలుగుతుంది. ఈ అహంకారంలో కలగటం వల్ల మనది ఏంటంటే ఆ పూర్వజన్మ వాసనలే దీనికి కలిగించి, పూర్వజన్మల వాసనలే అహంకారం కలిగి అవేంటంటే ఆ వాసనలే మనకి అనేక రకాలైనటువంటి ఆలోచనల్ని కలిగిస్తాయి అన్నమాట. ఈ ఆలోచనలు ఎప్పుడైతే ఎక్కువైపోయినాయో మనకి ఏం చేస్తామంట, నిరంతరంగా ఏదో ఒక పని చేయాలి అని మనం ప్రయత్నిస్తూనే ఉంటాం. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. చెడు ఆలోచనలు వస్తే చెడు కర్మలు చేస్తాము, మంచి ఆలోచనలు వస్తే మంచి కర్మలు చేస్తుంటాం. ఆ ఆలోచన రావటము అనేటువంటిది కూడా మనకి పాపపుణ్యాల పరిశ్రమ అని చెప్పుకున్నాం కాబట్టి దానివల్ల కలిగేటువంటి సుఖదుఖాలు కూడా దానివల్లనే కలుగుతాయి అనేటువంటిది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ పంచభూతాలని మనకి విభజించడం వల్ల ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది మనకు వచ్చింది అనమాట. దీంట్లో ఈ సూక్ష్మ శరీర పంచభూతాలని పంచభూతాల్లోకి ఉన్నటువంటి రజోగుణాన్ని మనకి దాని నుంచి వచ్చేటువంటివి పంచ ప్రాణాలు అంటారు అనమాట. ఈ పంచవాయువులు లేకపోతే పంచప్రాణాలు అంటారు అనమాట. అవే ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు అనేటువంటివి, సమాన వాయువు అనేటువంటి ఈ 5 వాయువులు మనకి వీటిని పంచప్రాణాలు అని మనం అంటాం అనమాట. ఈ పంచప్రాణాల్లో ఫస్ట్ది ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు మనకి హృదయస్థానంలో ఉంటుంది. దానికి ఉండేటువంటి అధిదేవత విశిష్టకుడు అనేటువంటి ఆయన. ఇది ఏం చేస్తుందంటే మనం శ్వాసించటం, గాలిని పీల్చటం, గాలిని వదిలిచేయటం, అంటే దీన్నే శ్వాసించుట అని మనం చెప్తాం అనమాట. ఈ శ్వాసించటం అనేటువంటిది ఎడాపింగళ అనేటువంటి ముక్కు ద్వారాల దగ్గర ఉండేటువంటి 2 ద్వారాల జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ అది
ఆపాన వాయువు. ఈ ఆపాన వాయువు అనేటువంటిది మనకి ఎక్కడ ఉంటుందంటే ఉదస్థానంలో ఉంటుంది. దానికి అధిష్టాన దేవత విశ్వకర్త. ఇది ఈ అపాన వాయువు కిందకి మనకి సంచరిస్తూ ఉంటుందన్నమాట. ఇది సంచరించడం వలనే మనలో ఉండేటువంటి శుక్లం గాని, మలం గాని, రక్తాలు గాని ఇవన్నీ కూడా కుహు, సిని అనేటువంటి సినివాలి అనేటువంటి నాడుల ద్వారా మనకి ఇవి బయటకొస్తాయన్నమాట. ఇది ఇప్పుడు ఈ రక్తం గాని, శుక్లం గాని ఇవన్నీ కూడా మలం గాని ఇవన్నీ కూడా మనకి కుహు, శనివాలి అనేటువంటి 2 నాడుల ద్వారా మనకి బయటకొస్తాయన్నమాట. ఇక మూడవ వాయువు వ్యాన వాయువు. ఈ వ్యాన వాయువు మనకి నాభిస్థానంలో ఉంటుంది. దీనికి అధిష్టాన దేవత విశ్వయోని అనేటువంటి ఆయన అన్నమాట. విశ్వయోని. ఇక్కడ దీని పని ఏంటంటే ఈ వ్యాన వాయువు ఏం చేస్తుందంటే బయట ఉండేటువంటి శీతోష్ణ స్థితిని మన లోపల ఉండేటువంటి శీతోష్ణ స్థితిని రెండింటిని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. అంటే లోపల ఉండేటువంటి శీతోష్ణ స్థితిని బయటకు పంపిస్తుంది, బయట ఉండేటువంటి శీతోష్ణ స్థితిని లోపలికి పంపిస్తుంది అనమాట. చేసి మన శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అంటే సమతుల్యంలో ఉంచుతుంది. ఇక నాలుగవది ఉదాన వాయువు. ఈ ఉదాన వాయువు ఏంటంటే కంఠస్థానంలో ఉంటుందన్నమాట. ఈ ఉదాన స్థానం కంఠస్థానంలో ఉండటం వల్ల దానికి మాటల రూపంలో ఇక్కడ వెలువడతాయి. ఇంద్రియాలన్నీ కూడా దీని స్వాధీనంలోనే ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అజ్ఞానానికి ఒక రకంగా చూస్తే అజ్ఞానానికి కారణం కూడా ఇదే ఉంటుంది. అంతేకాకుండా ఇంద్రియాల్ని వాటి స్థానాల్లో ఉంచి వాటి కార్యక్రమాలు నిర్వర్తించడానికి సహాయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇది ఎక్కడి నుంచి అంటే సుషుమ్న నాడి ద్వారా సహస్రారం వరకు వ్యాపించి ఉంటుంది అనమాట. ఈ ఉదాన వాయువు అక్కడి సుషుమ్న నాడి ద్వారా సహస్రారం వరకు వ్యాపించి ఉంటుంది అన్నమాట. ఇక తర్వాతది సమాన వాయువు. ఈ సమాన వాయువు అనేటువంటిది ఏంటంటే ఈ శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాల్లోనూ ఇది వ్యాపించి ఉంటుంది. దీనికి అధిష్టాన దేవత జయుడు అనేటువంటి ఆయన. ఇది ఏం చేస్తుందంటే జఠరాగ్నిని దగ్గరించి జఠరాగ్నిని ఉత్పత్తి చేసి మనం తిన్నటువంటి ఆహారాన్ని అరిగింపజేసి అన్ని నాడీ మండలాలకి ద్వారా మనకి అన్ని శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి పంపటం చేస్తుంది దీని పని అన్నమాట. ఇదే కాకుండా ఇంకా ఇవన్నీ కూడా పంచవాయువుల యొక్క పంచవాయువుల పని ఇదంతా కూడా. ఇక ఇవే కాకుండా ఇంకొక 5 ఉపవాయువులు కూడా ఉన్నాయి. ఈ ఉపవాయువులు ఏంటంటే నాగవాయువు ఒకటి. ఇదేం చేస్తుందంటే వామిటింగ్ సెన్సేషన్ కలిగిస్తుంది అనమాట. అంటే వాంతిని కలిగిస్తుంది. ఇక కనురెప్పలు మనం కదులుస్తాం. అంటే కనురెప్పలు కదిలించడానికి కారణం కూడా ఒక రకమైనటువంటి వాయువే, అది కూర్మవాయువు. ఇక మనకి జనరల్గా తుమ్ముతూ ఉంటాం మనం అప్పుడప్పుడు. ఆ తుమ్మటానికి కారణమైనటువంటి వాయువు కురకర వాయువు అని అంటారు అనమాట. ఇక ఆవులించటానికి కారకమైనటువంటి వాయువు దేవదత్త అనేటువంటి వాయువు. ఇక 5వది ధనుంజయ అనేటువంటి వాయువు శరీరం అంతా కూడా వ్యాపించి అది అభివృద్ధి చెందటానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా పంచవాయువులు, పంచ ఉపవాయువులు, పంచ ప్రాణవాయువులు ఇవి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించి మన దేహాన్నిలో వాటి పాత్రను నిర్వర్తిస్తున్నాయి అన్నమాట. ఇంకా పంచభూతాలు. ఒకసారి పంచభూతాల్లో రజోగుణం. ఈ రజోగుణం నుంచి వచ్చినయే కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు ఏంటనమాట వాక్ పాణి పాదము భుజము ఉపస్థ అనేటువంటి పంచకర్మేంద్రియాలు వంటివి. వాటి యొక్క అధిదేవత వాక్కుకేమో అధిదేవత అగ్ని, అది చేసే పని అనేటువంటి మాట్లాడటం. ఇక పాణి అనేటువంటి దాన్ని ఇక దేవేంద్రుడు దానికి అధిపతి, అంటే పాణి అంటే చేతులు అనమాట. దానికి అధిపతి దేవేంద్రుడు, అది దాని యొక్క పని ఇవ్వటం అనమాట. ఇక 3వది పాదం, దానికి అధిపతి ఉపేంద్రుడు, దాని యొక్క పని నడవటం. భుజము దాని యొక్క అధిదేవత మృత్యువు, అదేమో విడవటం.
ఉపస్థ అనేటువంటి దాని యొక్క అది దాని యొక్క అధిదేవత ప్రజాపతి, అదేమో ఆనందించటం అన్నమాట. ఇక పంచగుణాల పంచభూతాల యొక్క సత్వగుణం, ఈ సత్వగుణాల నుంచి వచ్చేటువంటిదే మనకి అంతఃకరణ చతుష్టయము అంటే మనసు. ఈ మనసు మనసు యొక్క అధిదేవత గళము లేకపోతే ముఖం అని చెప్పుకోవచ్చు. అదేం చేస్తుందంటే ఆలోచింపజేస్తుంది అనమాట. ఇక బుద్ధి అనేటువంటిది నాభి యొక్క దాని అధిపతి, దాన్ని అదేం చేస్తుందంటే నిశ్చయిస్తుంది అనమాట. ఇక చిత్తం, ఈ చిత్తం ఏం చేస్తుంది అనమాట, దాని యొక్క స్థానం హృదయ స్థానం, లేకపోతే దాని యొక్క అధిష్టానం హృదయం, దాన్ని ఏం చేస్తుంది అనమాట, స్మరించడం అనేటువంటిది దాని యొక్క పని. అహంకారం అది ఎక్కడ ఉంటుందంటే భూమధ్యంలో ఉంటుంది, దాని యొక్క పని అభిమానించటం. అంటే ఏంటన్నమాట, ఇక్కడ అంతఃకరణ చతుష్టాల్లో మనసు అనేటువంటిది ఏదైనా మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచింపచేసేటువంటిది మనసు కాదు. దాటి ఆలోచనలన్నీ అయిపోయిన తర్వాత దాన్ని కరెక్ట్గా ఇలా చెయ్యి అని పర్ఫెక్ట్గా మనకు చెప్పేటువంటిది బుద్ధి అనమాట. దాన్ని ఆచరణింపచేసేటువంటిది చిత్తం. అంటే ఇవన్నీ కూడా ఈ అంతఃకరణ చతుష్టంలో అన్నీ మనం బుద్ధి, చిత్తం, మనసు, బుద్ధి, చిత్తం ఇవన్నీ కూడా వాడుక భాషలో మనం వచ్చేసరికి అన్నీ ఒకటే అనుకుంటాం, మనసే అని అనుకుంటాం. కానీ వీటి మధ్యలో ఈ మూడిటి మధ్య ఒక చిన్న హెయిర్ లైన్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఏంటన్నమాట, ఆలోచింపజేసేటువంటి కార్యక్రమం మాత్రమే మనసుది, కానీ దాన్ని డిసైడ్ చేసేది మాత్రం బుద్ధి, దాన్ని అడాప్ట్ చేసేటువంటిది చిత్తం. ఇలా హెయిర్ లైన్ డిఫరెన్స్ ఉన్నదన్నమాట. ఇక పంచభూతాల్లో ఈ సత్వగుణం నుంచే జ్ఞానేంద్రియాలు వస్తాయి. ఏంటన్నమాట, చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు. వీటి యొక్క చెవి యొక్క దాని యొక్క ఐడెంటిటీ అంటే శబ్దం, దాని యొక్క ధర్మం ఏంటన్నమాట వినటం, శబ్దాన్ని వినటం అన్నమాట. అవి దాన్ని ఏ దిక్కు నుంచి వచ్చినటువంటి ఇదైనా కానీ దానికి కారణభూతమైనటువంటివి దిక్కులు అనమాట. ఏ దిక్కు నుంచి వచ్చినటువంటి శబ్దాన్నైనా అది ఉంటుంది. ఇక నెక్స్ట్ చర్మం. ఈ చర్మం ఏంటన్నమాట స్పర్శ, దానికి ఇది ఏంటన్నమాట కారణభూతమైనటువంటిది వాయువు. కన్ను, దానికి రూపం, దాని యొక్క పని భానుడు, అంటే దాని యొక్క అధిదేవత భానుడు. అంటే ఇక్కడ శ్రోతము, దాని యొక్క పని శబ్దము, దాని యొక్క అధిదేవత దిక్కులు అనమాట, అష్టదిక్కులు దాని యొక్క ఆధిపత్యం ఉంటుంది అనమాట. చర్మం, చర్మానికి స్పర్శ, దాని యొక్క పని, దాని యొక్క అధిదేవత వాయువు. అలాగే కన్ను చూడటానికి ఉపయోగపడుతుంది, దాని యొక్క అధిదేవత భానుడు అంటే ఇక్కడ రవి అనమాట. ఇక నాలుక రుచి చూడటానికి ఉపయోగపడుతుంది, దాని యొక్క అధిదేవత వరుణుడు. ఇక ముక్కు అది వాసన చూడటానికి ఉపయోగిస్తుంది, గంధం అనమాట, అది దాని యొక్క అధిదేవత అశ్విని దేవత అనమాట. ఇలా ఇంకొక నెక్స్ట్ ఏంటంటే ఇలా మనకుండేటువంటి ఈ జ్ఞానేంద్రియాలకి, పంచ జ్ఞానేంద్రియాలకి, పంచకర్మేంద్రియాలకి కూడా మనం ఏం చెప్పుకున్నాం, అంతఃకరణానికి కూడా అధిదేవతలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈ దేహానికి ఏదో మనం చూస్తున్నట్టు ఈ చర్మం ఏదో మన కంటికి కనిపించదు, ఇవన్నీ కూడా కంటికి కనిపించకపోయినా వాళ్ళ యొక్క అధిష్టాన దేవతలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి. ఇక మనకు కనిపించేటువంటి ఈ స్థూలమైనటువంటి దేహమే దీన్ని అన్నమయ కోశము అని అంటారు అనమాట. ఈ స్థూలం దేహాన్ని గురించి ఏదైతే మనం చెప్పుకున్నామో దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే అన్నమయ కోశము అంటారు. ఇక సూక్ష్మదేహంలో ప్రాణమయ, అన్నమయ, విజ్ఞానమయ కోశాల యొక్క సమ్మేళనమే సూక్ష్మదేహం అని చెప్తారు అనమాట. ఇక ఈ సూక్ష్మదేహంలో నుంచి ఈ మనకి కామక్రోధ మధులోభాలు అనేటువంటివి, తాపాలు అనేటువంటి సద్గుణాలు అనేటి కొన్ని సద్గుణాలు, దుఃఖాలు, సుఖాలు ఇవన్నీ కూడా మనకి కలుగుతుంటాయి. కానీ ఇది ఆత్మ అంటే ఇవన్నీ ఉన్నాయి కనుక ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి, నశిస్తాయి అని కనుక ఆ నశించటము అనేటువంటి గుణం ఉన్నది కనుక ఆత్మ ఇది ఆత్మ కానే కాదనమాట. అలాగే స్థూలదేహం ఉందనుకోండి, ఆ స్థూలదేహం కూడా అది నశిస్తుంది,
పర్మనెంట్ కాదు, అది శాశ్వతమైనటువంటిది కాదు కనుక అది ఆత్మ అనేటువంటిది. ఆత్మ అను ఆత్మ కానే కాదనమాట. ఆత్మ అంటే ఏంటి? ఆత్మకి ఏం చెప్పుకున్నాం మనం? ఇది శాశ్వతమైనటువంటిది, సావు పుట్టుకలు లేనటువంటిదే ఆత్మ అని చెప్పుకున్నాం. కనుక అటు స్థూల దేహము ఆత్మ కాదు, ఇటు సూక్ష్మదేహము ఆత్మ కాదనమాట. ఇక ఇక మూడవ దేహం గురించి చెప్పుకుందాం. ఇక మూడవ దేహం. ఈ మూడవ దేహం ఏంటంటే కారణదేహం. ఈ కారణదేహం ఏంటంటే ఇది మనము కరెక్ట్‌గా చెప్పాలంటే మాటల్లో చెప్పలేము. దీనికి ఇది నిదగ్ధమైనటువంటి శరీరం ఉంది దీనికి అనేటువంటిది మనం చెప్పలేమనమాట. దీన్ని దానికి సంబంధించి ఇది లేదు అని చెప్పలేనిదైనటువంటి అజ్ఞానమే కారణ శరీరం అనమాట. వాక్కుల చేత చెప్పలేనటువంటిది ఇది అని, ఆది ఉంది ఇది లేదు అని చెప్పేటువంటి అజ్ఞానమే కారణ శరీరం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని పొందినటువంటి ఈశ్వరుని అవ్యాకృతుడు, బ్రహ్మవేత్త, అజ్ఞానపరుడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఇక గుణాలు, త్రిగుణాలు అంటే సత్వ, రజో, తమోగుణము, రజోగుణం, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణముల యొక్క కలిగినటువంటి దాన్ని మనం కారణ శరీరము అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ కారణ శరీరం నిద్రావస్థలో ఉంటుంది. ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి దీంట్లో ఇక్కడ ఈ టైంలో మనకి ఈ కారణ శరీరంలో జ్ఞానం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. జ్ఞానం అసలు ఉండదనమాట. నిద్రావస్థలో ఉన్నాం కనుక సెన్సేషన్ అనేటువంటిది ఉండదు. ఇక బుద్ధి అనేటువంటిది కేవలం అది ఉండకపోవటం అనేటువంటిది ఏం లేదు, కానీ ఏదో కొంచెం చిన్న బీజ రూపంలో ఉంటుందన్నమాట. ఇక మిగతాలో ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా నిద్రావస్థలో ఉంటాయి. ఈ నిద్రావస్థలో ఉన్నా కానీ ఈ శరీరాన్ని మనకి 3 గుణాలు కూడా కలిసి ఉంటాయి అన్నమాట. ఈ కారణదేహంలో ఇంద్రియాలు, బుద్ధి, మనసు ఇవన్నీ కూడా వాటి కార్యక్రమాలన్నీ కూడా స్తంభించిపోతాయి అన్నమాట. అలాగే త్రిగుణ అవస్థలు ఇవన్నీ కూడా మనకి ఈ కారణదేహానికి ఉన్నప్పుడు మనకి అన్ని కూడా స్తంభించిపోతాయి. వాటి కార్యక్రమాలన్నీ కూడా స్తంభించిపోతాయి. దీంట్లో ఈ అవస్థలోనే, ఈ కారణదేహంలోనే మనకి సత్యం ఉందా కాదా, ఇది తమోగుణ ప్రధానమైనటువంటిది. కనుక అజ్ఞానం అనేటువంటిదే ఈ కారణదేహం యొక్క స్థితి అన్నమాట. కనుక ఇక మనకి ఈ అవస్థే మనకి ఏం చేస్తుందన్నమాట, దుఃఖానికి కారణమవుతుంది అనమాట. ఇక్కడ ధర్మం, ఈ స్థితిలో ధర్మం కానీ, బుద్ధి అనేటువంటిది కానీ ఇలాంటివి ఏమి కూడా మనకి తెలియదు అనమాట. కనుక ఈ స్థితిని, ఇలాంటి దేన్నైతే మనం తెలుసుకోలేనటువంటి స్థితి అయితే ఉన్నదో దాన్ని కారణ స్థితి అనేది, కారణ శరీరం అని అంటారనమాట. అందుకనే ఈ కారణ శరీరాన్ని మనం వాక్కులతో చెప్పలేం, కానీ మనకున్నటువంటి అజ్ఞానాన్ని ఈ కారణ శరీరం కింద చెప్తుంటారు అనమాట. ఇక ఇవి కూడా ఈ అవస్థ ఇక్కడే ఉండేటువంటిది మనకి అజ్ఞానానికి కారణమైంది, దుఃఖానికి కారణమైనటువంటి, అన్ని రకాలైనటువంటి తాపాలకి కారణమైనటువంటిది ఈ కారణ శరీరం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఒక్కటి మనం 3 దేహాలే అయినా 4వది మహాకారణ దేహం అని చెప్పుకున్నాం మనం. ఈ మహాకారణ దేహం ఏంటి అంటే పరమేశ్వరుడే మహాకారణ దేహం కింద చెప్తారు అనమాట. అంటే ఈ నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఈ దేహాలకు నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే మహాకారణ దేహం అంటాం అనమాట. అంటే స్వయం జ్యోతి అయి సర్వసాక్షి అయినటువంటి సచ్చిదానంద స్వరూపమే మహాకారణ దేహము అని చెప్తారు అనమాట. అంటే ఇది ఎక్కడ వస్తుందంటే మహాకారణ దేహం అనేటువంటిది యోగంలో వస్తుంది అనమాట. ఈ యోగం చేసేటప్పుడు ఇవన్నీ అయిపోయినాయి, ఇవన్నీ జయించేసాము, కామక్రోధ లోపాలని జయించేసి ఒక రకమైనటువంటి స్టేజ్కి మనం చేరుకున్నాము. నెక్స్ట్ ఏం చేరుకోవాలంటే పరమాత్మను చేరుకోవాలి అన్నటువంటి ఆ స్టేజ్ ఏంటి అంటే ఈ మహాకారణ దేహం స్టేజ్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది స్థూలంగా, సూక్ష్మంగా మనం ఈ 3 దేహాల గురించి మనం చెప్పుకున్నాం.
ఈ 3 దేహాల గురించి అయిపోయిన తర్వాత మనం చెప్పుకోవాల్సింది కోశాలు అని ఉంటాయి. ఈ కోశాల గురించి మనం రేపు చదువుకుందాం. నెక్స్ట్ క్లాస్‌లో ఈ కోశాల గురించి, ఆ తర్వాత మిగతా ఇక్కడ ఇప్పుడు చేసేద్దాం. కొంచెమే కదా ఇప్పుడు. ఇక్కడ కోశాలు. కోశాలు అంటే సంచులు. కోశము అంటే సంచి. ఈ సంచిలో ఏంటంటే ఎన్ని రకాల సంచులు ఉంటాయి మనకి? ఈ దేహానికి ఉన్నటువంటి సంచులు ఎన్ని? అంటే 4 రకాల సంచులు ఉంటాయన్నమాట. ఒకటి అన్నమయ కోశం అని, ప్రాణమయ కోశం అని, మనోమయ కోశం అని, విజ్ఞానమయ కోశం అనేటువంటివి 4 కోశాలు ఉంటాయన్నమాట. ఈ 4 కోశాల్లో మనం ఇందాకన స్థూలదేహాన్ని గురించి చదువుకున్నాం. ఈ స్థూలదేహం అయితే దేని గురించి అయితే మనం చదువుకున్నామో ఆ స్థూలదేహాన్ని అన్నమయ కోశము అనేటువంటి అంటారనమాట. ఈ అన్నమయ కోశం అంటారు. ఈ అన్నమయ కోశం అనేటువంటిది మనం తీసుకున్నటువంటి అంటే మన తల్లిదండ్రులు మనకి ఆహారాన్ని ఇస్తారు. ఆ ఆహారాన్ని మనం భుజించినప్పుడు దానివల్ల నిలబడేటువంటి శరీరం ఏదైతే ఉన్నదో ఆ శరీరమే స్థూలదేహం. ఆ శరీరాన్ని మనం అన్నమయ కోశం అని మనం చెప్తుంటాం అన్నమాట. ఇక ఇది కూడా ఈ అన్నమయ కోశం అనేటువంటిది ఇది కూడా పాపపుణ్యాల మీదే అంటే కారణదేహం మనకి స్థూలదేహం ఏదైతే ఉన్నదో అదే మనం ఈ అన్నమయ కోశం అని మనం చెప్తూ ఉన్నాం కనుక అక్కడ ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో మనం అక్కడ ఏం చెప్తున్నామో ఆ పాపపుణ్యాలకి అవన్నీ కూడా ఆ పాపపుణ్యాలు కానీ అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ అన్నమయ కోశంలోనే జరుగుతూ ఉంటాయి అని మనం చెప్పచ్చు అన్నమాట. ఇక ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశం అంటే ఏం చేస్తుందంటే మన శరీరాన్ని కావాల్సినటువంటి అన్నమయ కోశంలో మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉన్నాయో దాన్ని శక్తి కింద మార్చి ఆ శక్తి కింద మార్చినటువంటి దాన్ని మనలో అంటే రక్త ప్రసారం కానీ అవన్నీ కూడా జరగటానికి చేయగలిగినటువంటిదే ఈ ప్రాణమయ కోశం. ఇక మనసు ఇవన్నీ చేయటానికి మనకు మనస్కరించాలి. ఆ మనస్కరించడానికి కావాల్సినటువంటి మనసు కానీ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ జరిపేటువంటిది మనోమయ కోశము అని అంటారు అనమాట. ఇక్కడ ఈ మనోమయ కోశం ఉంటారు. ఇక విజ్ఞానమయ కోశం అంటే ఏంటంటే ఇంకొక కోశం 4వది విజ్ఞానమయ కోశం. ఇక మనం ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నదో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పంచేంద్రియాలు స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం వీటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగింపజేసేటువంటి కోశాన్ని మనం విజ్ఞానమయ కోశం అని అంటాం అన్నమాట. ఈ ఏదైతే ఉన్నదో దాన్ని విజ్ఞానమయ కోశం అంటాం అన్నమాట. ఈ విజ్ఞానమయ కోశం ఏదైతే ఉన్నదో దీనికి కావాల్సినటువంటి అంటే ఇక్కడ ఏంటన్నమాట ఉచ్ఛ్వాసాలు కానీ ఆహారం ఎలా పరిణామం చెందుతుందని కానీ వీటన్నిటి గురించినటువంటి విజ్ఞానం అంతా కూడా మనం చెప్పగలిగేటువంటిది ఈ విజ్ఞానమయ కోశం అనేటువంటిది చెప్తుందన్నమాట. ఇక ఇలాంటి మొత్తం ఈ 4 కోశాలకి సంబంధించి కారణమైనటువంటి సంకల్పానికి కారణమైనటువంటిది ఇచ్చ లేదా ఇది ఇలా జరగాలి ఇది ఇలా చేయాలి అనేటువంటి ఏదైతే కారణము ఇచ్చ లేదా లేకపోతే సంకల్పం అని మనం అనుకుంటే ఆ దానికి కారణభూతమైనటువంటి దాన్ని మనం ఆనందమయ కోశం అంటాం అన్నమాట. కనుక ఈ ఆనందమయ కోశం అనేటువంటి దానిలో ఏమేమి ఉంటాయి అన్నమాట? అన్నమయ కోశం ఉంటుంది, ప్రాణమయ కోశం ఉంటుంది, మనోమయ కోశం ఉంటుంది అండ్ విజ్ఞానమయ కోశం కూడా దీంట్లోనే ఉంటుంది అన్నమాట. దీన్ని ఆనందమయ కోశం అంటారు. ఇక మనసు, బుద్ధి, అహంకారం, పంచభూతాలు ఈ 8టిని కలిపి మనం అష్టప్రకృతులు అంటాం అన్నమాట. ఈ అష్టప్రకృతులు అంటాము. వీటిలో దశేంద్రియాలు, పంచతన్మాత్రలు వీటికి తోడనమాట. ఈ అష్టప్రకృతులకు తోడు దశేంద్రియాలు, పంచతన్మాత్రలు కనుక మనం దశేంద్రియాలుగా అంటే పంచేంద్రియాలు, పంచతన్మాత్రలు 2 కలిపి మొత్తం ఇన్ని కలుపుకుంటే మనకి 23 తత్వాలు అవుతాయి అన్నమాట. అంటే దశేంద్రియాలు 10, ఇక పంచతన్మాత్రలు 5 ప్లస్ అష్టపత్రికలు 8 మొత్తం అన్ని కలిపి 23 తత్వాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఈ 23 తత్వాలు కలిగినటువంటిది ఈ మానవ దేహం అన్నమాట. దీంట్లో అహంకారం ఇంకో తోడు కలిస్తే దాన్ని మొత్తం అహంకారం అనేటువంటి తత్వం కూడా కలిస్తే మొత్తం 24 తత్వాలు కలుస్తాయి అన్నమాట. ఈ అహంకార తత్వాన్ని
మనం మాయ అని అంటాం అనమాట. ఈ మాయకి విరుద్ధమైనటువంటి వాడే పురుషుడు అంటాం అనమాట. తర్వాత మనకి శరీరంలో 3 ధాతువులు ఉంటాయి. ఏంటంటే వాతం, పిత్తం, పిత్త, కఫం అనేటువంటి 3 ధాతువులు ఉంటాయి అన్నమాట. ఈ 3 ధాతువులు కూడా సక్రమంగా అంటే అవి ఉండవలసినటువంటి పాళలో ఉన్నట్టయితే మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్తాము, లేకపోతే అనారోగ్యంగా ఉన్నాడని మనం చెప్తాం అన్నమాట. ఇంకా మానవ దేహంలో ఒక 3 రకాలైనటువంటి అగ్నులు ఉన్నాయన్నమాట. ఒకటి జ్ఞానాగ్ని, అది మనిషి యొక్క మనసులో ఉంటుంది. 2 దర్శనాగ్ని, ఇది ఇంద్రియాల్లో ఉంటుంది. కోష్టాగ్ని, ఇది దహరంలో ఉంటుంది అనమాట. ఈ దహరాగ్ని అనేటువంటిది కంట్లో ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఇంకొకటి ఏంటంటే దక్షిణాగ్ని అనేటువంటిది ఇంకోటి ఉంటుంది, అది ఉదయంలో ఉంటుంది. గార్హపత్యాగ్ని అనేటువంటిది ఉదరంలో ఉంటుంది. ఆవాహనీయ అగ్ని అనేటువంటిది ముఖంలో ఉంటుంది. కనుక మనకి ఉన్నటువంటి ఈ 6 అగ్నులు కూడా మన శరీరంలో ఆయా భాగాల్లో ఉంటాయి. ఇంకా మన శరీరంలో 32 దంతాలు ఉంటాయి. దాంట్లో మనకి ఇంకా మన శరీరంలో అనేక రంధ్రాలు కానీ, అనేక ద్వారాలు అనేక ఉంటాయి. అవి 15 ఉంటాయి. ఈ దేహం యొక్క పొడవు 96 అంగుళాలు, నాడీ స్థానాలు 12, 14, మర్మ ప్రదేశాలు 108, ముఖ్యమైనటువంటి నాడులు 72, అందులో ముఖ్యమైనటువంటివి 3 ఇడ, ఇడ పింగళ, సుషుమ్న అనేటువంటి నాడులు. దానికి తోడు ఇంకొక నాడు ఉంటుంది, అది పురీతీతి అంటారు, అది పిత్తాశయంలో అది ఉంటుందన్నమాట. అట్లాగే ఇక 5వది జీవనాడి అని అంటారు అనమాట. ఇది నాడులు మన దేహంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు అన్నమాట. ఇకపోతే మనం భుజించినటువంటి ఆహారం 3 రకాలుగా తయారవుతుంది అనమాట. ఒకటి ఏంటంటే మూత్రం కింద తయారవుతుంది, మలం కింద తయారవుతుంది, ఇంకొకటి ఏంటంటే సారం కింద తయారవుతుంది అనమాట. ఈ మనం తీసుకున్నటువంటి ఆహార పానీయాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి వల్లే మనకి రక్తం కానీ రేతస్సు అనేటువంటివి ఏర్పడుతుంది. మనం తీసుకున్నటువంటి అన్నం రసంగా మారుతుంది, ఆ రసం రక్తంగా మారుతుంది. మాంసం, ఎముకలు, మజ్జ, సొక్కలం, ఈ శోణితం, వీటన్నిటి కింద మనకి మారుతుంది అనమాట. ఇక మనం తీసుకున్నటువంటి ఈ మనలో ఉండేటువంటి ప్రాణవాయువు ఎక్కడంటమాట శరీరంలో ఉండి అది దారపు పోగు మాదిరిగా ప్రయాణిస్తూ ఉంటుంది అనమాట. ఇదేం చేస్తుందంటే రక్తంలో ఉండి ఈ రక్తాన్ని హృదయానికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి అన్ని నాడులకి, అన్ని ఇంద్రియాలకి సరఫరా అయ్యేట్టుగా, శరీరం అంతా కూడా సరఫరా అయ్యేట్టుగా చేస్తుంది అనమాట ఈ ప్రాణవాయువు అనేటువంటిది. ఇక రసం అనేటువంటిది మాతృ గర్భంలో ఉండేటువంటి నాడుల ద్వారా గర్భాశయానికి చేరుకుని అక్కడ ఉండేటువంటి శిశువు యొక్క కపాలం ద్వారా ప్రవేశించి సుషుమ్న నాడి ద్వారా గర్భాశయంలో ఉండేటువంటి శిశువుకి అందిస్తుంది అనమాట. ఏంటి, ఆ తల్లి తీసుకున్నటువంటి ఆహారాన్ని కానీ ఇంకేదైనా కానీ ఆ శిశువుకి అందిస్తుంది అనమాట. ఈ సుషుమ్న నాడినే మనం బ్రహ్మనాడి అంటాం అనమాట. కనుక గర్భం యొక్క అక్కడే మనకి ప్రాణం అనేటువంటిది మనకి కనిపిస్తుంది అనమాట. ఈ సుషుమ్న నాడిలోనే కనిపించి ఎప్పుడైతే మనకి ఈ బిడ్డ జననం పొందేటప్పుడు అది కొంచెం కిందకి సారి అది ఏం చేస్తుందన్నమాట, మళ్ళీ హృదయానికి చేరుకుంటుంది, హృదయం దగ్గరికి చేరుకుంటుంది. ఆ హృదయానికి చేరుకున్న దాన్ని ఎప్పుడైతే మనం యోగం ద్వారా కానీ యోగా సాధన ద్వారా మనం దాన్ని భృకుటి దగ్గరికి పంపించగలిగినట్టయితే అప్పుడు మనం పరబ్రహ్మ స్వరూపాన్ని మనం చూడవచ్చు అన్నమాట. ఇది ఓవరాల్గా మానవ దేహం గర్భంలో ఉండేటువంటి శిశువు యొక్క గర్భంలో శిశువు పుట్టిన తర్వాత జీవుడి యొక్క శరీరం యొక్క నిర్మాణం క్రమంతో మనం చెప్పుకున్నాం అనమాట. ఇక లాస్ట్గా మనం ఏం చేద్దామంటే
ఒకటే చెప్పుకుందాం. ఇక మానవ దేహం. ఈ మానవ దేహం అనేటువంటిది ఒక అగ్నిగుండం లాంటిది. ఏంటంటే నిరంతరం అగ్ని జ్వలిస్తూనే ఉంటుందన్నమాట. మనం పైన మనం కొన్ని వాయువుల గురించి మనం చెప్పుకున్నాం. ఆ అగ్నిల గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఆ అగ్నిలో నిరంతరం మనకి జ్వలిస్తూనే ఉంటుంది. కనుక మన శరీరంలో అగ్ని ఉన్నది. కనుక ఈ మానవ దేహం అనేటువంటిది ఒక యజ్ఞగుండం. ఆ యజ్ఞశాల అని మనం చెప్పుకోవచ్చనమాట. దాన్ని నిర్వహించేది ఎవరయ్యా అంటే ఆ దేహి. ఎవరైతే దేహం కలిగి ఉన్నారో ఎవరైతే దేహం కలిగి ఉన్నారో అతని యజమాని అవుతాడనమాట. యజ్ఞశాల యజ్ఞం చేస్తానికి యజమాని ఎవరైతే ఉంటారో అలాగే ఆ దేహి యజ్ఞపు యజమాని అవుతాడు. బుద్ధి అతనికి భార్య అవుతుందన్నమాట. ఇక దీక్ష అనేటువంటిది సంతోషం అవుతుంది. యజ్ఞ పాత్రలు అనేటువంటివి జ్ఞానేంద్రియాలన్నీ కూడా యజ్ఞ పాత్రలు అవుతాయి. పనిముట్లన్నీ కూడా కర్మేంద్రియాలు అవుతాయి. ఇవన్నీ కూడా దేహాల్లో ఉండేటువంటి దేవతలందరూ కూడా అంటే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క దేవత ఉంటారని మనం చెప్పుకున్నాం కదా. ఆ దేవత అందరూ కూడా వృత్తికి అయ్యి వాళ్ళందరూ కూడా ఆయా స్థానంలోనే ఉండి మన చేత ఈ యజ్ఞాన్ని నిర్వర్తింపజేస్తుంటారు అనమాట. ఈ శిరస్సే కపాలకుండం. తర్వాత ఈ కేశాలే మనకున్నటువంటి కేశాలే దర్భలు అనమాట. అలాగే ముఖం అంతర్వేది. మనకుండేటువంటి కామము అంటే కోరికలు ఏవైతే ఉన్నాయో అది ఆజ్యము. దానికి మనం ఎంత కాలం చేస్తాము యజ్ఞాన్ని అంటే మన జీవనకాలం అంతా యజ్ఞం చేస్తూనే ఉంటాం. దాన్ని మన జీవనకాలమే యజ్ఞము. మరి దీనికి వేదాలు కావాలి కదా. ఆ వేదాలే దహర శబ్దమే మన హృదయంలో కలిగేటువంటి శబ్దమే సామవేద శబ్దము. వైఖరి ఉన్నది, అది వైఖరియే. వైఖరి శబ్దమే యజుర్వేదము. పరయా పశ్యంతులు అనేటువంటివే ఆ ధర్మణ వేదం అనేటువంటివి చెప్తుంది. అధర్వణ వేదంలో ఉండేటువంటి ఉపాసనకి పనికొచ్చేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అవి సత్యవాక్కులు అంటే సత్యంగా పలికేటువంటి మన వాక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సమర్పించేటువంటి ఆహుతులు. యజ్ఞానికి మనం ఆహుతులు సంపాదిస్తాం. కొన్ని ద్రవ్యాలు మనం ఇస్తాం ఆ యజ్ఞ పురుషుడికి. ఆ ద్రవ్యాలే సత్యవాక్కులు అనమాట. ఇలా ఉన్నటువంటి మిళితమైనటువంటి ఇందరి చేత అంటే మన దేహంలో ఉండేటువంటి ఇవన్నీ కూడా ఆయా భాగాలు మనం చేసేటువంటి నిత్య యజ్ఞం జరుగుతూ ఉంటుంది కనుక ఆ యజ్ఞ కార్యక్రమానికి మనకి సహాయపడుతూ ఉంటాం అనమాట. ఈ యజ్ఞం నిరంతరంగా సాగేది కనుక మనం దేహం ఎంత యజ్ఞం ఎంత పవిత్రమైనదో మన దేహం కూడా అంత పవిత్రమైనటువంటిది. కనుక ఈ పవిత్రమైనటువంటి ఈ దేహాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, మనం ఎలా ఉండాలి అనేటువంటిది మనమే నిర్ణయించుకోవాలన్నమాట. అంటే మన మన కర్మకి మనమే కర్తలు అవుతాం అన్నమాట. మనం మంచిగా చేస్తే మంచిగా ఉంటాము, మంచిగా లేకపోతే మంచిగా కనుక మనందరం కూడా మంచి మంచి ఆలోచనలతోటి, మంచి బుద్ధితోటి, మంచి మనసుతోటి, సహృదయంతో మనం మెరుగు ఆ పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రులవ్వాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం దీంతో ఏంటంటే మన మానవుడి యొక్క శరీరాన్ని గురించినటువంటి వివరణ తెలుసుకున్నాం. అంటే మానవ శరీరం అనేటువంటిది సకల దేవతా స్వరూపం కనుక ఈ సకల దేవతా స్వరూపమైనటువంటి ఈ దేహాన్ని అన్మ్యూట్ అయిపోయింది సార్. మీది వాయిస్ వినపట్లేదు. అన్మ్యూట్ అయిపోయిందండి. హలో, ఇప్పుడు వినిపిస్తుందండి?
ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతారండి? అందరూ అన్మ్యూట్ చేసుకొని కావాలంటే క్వశ్చన్స్ అడగండి. ఇంకేమీ లేనట్టున్నాయండి సార్. ఓకే. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.